ఓటరు జాబితాలో పేరు లేకపోతే భారత పౌరసత్వం కూడా పోతుందా? ఈ ప్రశ్నకు సుప్రీంకోర్టు స్పష్టమైన సమాధానం ఇచ్చింది. పశ్చిమ బెంగాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియకు సంబంధించిన విచారణలో ఓటరు జాబితా నుంచి పేరు తొలగించబడినంత మాత్రాన పౌరసత్వం రద్దు కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారం ఎన్నికల కమిషన్కు లేదని, అలాంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని కోర్టు పేర్కొంది. పశ్చిమ బెంగాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ అంటే సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి విచారణ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఓటరు జాబితా నుంచి పేర్లు తొలగించబడిన వారి పౌరసత్వంపై పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. వాటిపై స్పందించిన సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఓటరు జాబితా నుంచి పేరు తొలగించబడినంత మాత్రాన ఆ వ్యక్తి భారత పౌరుడు కాదని చెప్పలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల జాబితా అనేది ఓటు హక్కుకు సంబంధించిన రికార్డు మాత్రమేనని, అది పౌరసత్వాన్ని నిర్ణయించే పత్రం కాదని ధర్మాసనం పేర్కొంది. పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారం భారత ఎన్నికల కమిషన్కు లేదని కోర్టు మరోసారి స్పష్టం చేసింది. ఎవరైనా వ్యక్తి పౌరసత్వంపై అనుమానం ఉంటే ఎన్నికల కమిషన్ సంబంధిత వివరాలను కేంద్ర ప్రభుత్వానికి పంపవచ్చని, తుది నిర్ణయం మాత్రం కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ సందర్భంగా బీహార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కేసులో తాము ఇచ్చిన గత తీర్పును కూడా సుప్రీంకోర్టు గుర్తు చేసింది. ఇక ఎస్ఐఆర్ అంటే ఓటరు జాబితాను పూర్తిగా పరిశీలించి మరణించిన వారు, శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వెళ్లిన వారు, నకిలీ నమోదులు లేదా ఇతర లోపాలను గుర్తించి జాబితాను నవీకరించే ప్రక్రియ. అయితే ఈ ప్రక్రియలో తొలగింపులు జరిగితే వాటిని పౌరసత్వంతో ముడిపెట్టడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ అమలుపై రాజకీయంగా కూడా తీవ్ర చర్చ కొనసాగుతోంది. ప్రతిపక్ష పార్టీలు నిజమైన ఓటర్ల పేర్లు కూడా తొలగిస్తున్నారని ఆరోపిస్తుండగా, ఎన్నికల కమిషన్ మాత్రం ఓటరు జాబితాను మరింత ఖచ్చితంగా రూపొందించడమే ఈ ప్రక్రియ లక్ష్యమని చెబుతోంది. ఇక సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో ఓటరు జాబితాలో పేరు తొలగితే పౌరసత్వం కూడా పోతుందనే అపోహలకు తెరపడినట్లయింది. పౌరసత్వ అంశాన్ని చట్టపరంగా కేంద్ర ప్రభుత్వమే నిర్ణయించాల్సి ఉంటుందని కోర్టు మరోసారి స్పష్టం చేసింది. ఓటరు జాబితా, పౌరసత్వం రెండు వేర్వేరు అంశాలని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఇక ఓటరు జాబితా నుంచి పేరు తొలగించబడినంత మాత్రాన భారత పౌరసత్వం కోల్పోయినట్టుగా భావించకూడదని, అలాంటి నిర్ణయం తీసుకునే అధికారం ఎన్నికల కమిషన్కు లేదని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది.